నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల రాజధాని అమరావతి అనే విషయాన్ని ప్రధాని మోదీ మనస్సుకు హత్తుకునేలా ప్రజలు అమరావతి కార్యక్రమాలు జయప్రదం చేయాలి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కూడలలో రెపరెపలాడిన అరుణ పతాకం. పోరాటాల ఆవశ్యకతను వెల్లడించిన కార్మిక సంఘ నేతలు. జనాభాలో 92% ఉన్న కార్మికులే దేశ అభివృద్ధికి కీలకం. చట్టాల పట్ల అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలి. న్యాయ విజ్ఞాన వేదిక ద్వారా వెల్లడించిన 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వివేకవర్ధన్. కార్మికుల రక్షణకు, ఉన్నతికి, ఐక్యతకు కూటమి ప్రభుత్వం ద్వారా తగు ప్రాధాన్యత కల్పిస్తాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కార్మిక చట్టాల పట్ల అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వివేకవర్ధన్ కార్మికులను ఉద్దేశించన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక కొత్తపేటలో భవన నిర్మాణ కార్మికుల సంఘ కార్యాలయంలో కార్మిక చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. తొలుత భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఎర్ర జెండాను 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వివేకవర్ధన్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సులో అసంఘటిత రంగ కార్మికుల చట్టం గురించి వివరించారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక బాధ్యతలు, సంక్షేమ అంశాలు, చట్టాల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో లేబర్ కమిషనర్ డివి శివప్రసాద్, లేబర్ ఆఫీసర్లు ఎం వినయ్ కుమార్, పిఎం సుభాని, తాపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కెవై రాజు, కార్యదర్శి డి నాగరాజు, న్యాయ సేవా సమితి సిబ్బంది పాల్గొన్నారు. 1, 2, 3 కాకుండా ఒక 7 మంది కలిసి ఉండి మినిమం 7 మెంబర్స్ ఉంటే ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ రైట్స్, హక్కులు ఎలా అయితే కాపాడుకోగలుగుతారు. అంటే ఒక సమస్య వచ్చింది, ఒక యజమాని దగ్గర, ఒక ఎంప్లాయర్ దగ్గర సమస్య వచ్చింది, వాళ్ళందరూ కలిపి పోరాడతారు. దానివల్ల అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఆ ట్రేడ్ యూనియన్ దాంట్లో వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. అలాగే వాళ్ళు ఒకవేళ 7 మెంబర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఒకవేళ వాళ్ళ వాయిస్ ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళ వాయిస్, వాళ్ళకి ఒక డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు వాళ్ళ వాయిస్ రైజ్ చేయడానికి దోహదపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, దాంతోపాటు మినిమం వేజెస్ యాక్ట్. ఈ రెండు ఏంటంటే ఎవరికి ఎంత స్కిల్కి ఎంత వేజెస్ ఇవ్వాలి. కర్మాగారంలో ఒక ఫ్యాక్టరీలో కానీ మైన్స్లో కానీ చూస్తే మనం ఒక 1000 కన్నా తక్కువ మంది కర్మాగారంలో పనిచేస్తే మాత్రం నెలసరి ఆదాయం, అంటే మనం ఈ నెల ఇంత పని చేసాం, దానికి నెలసరి ఆదాయం వచ్చే మంత్లో 7 లోపల వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి. అలా జమ చేయకపోతే వాళ్ళ మీద మీరు లేబర్ కోర్టుకు వెళ్ళొచ్చు. లేబర్ కోర్టు ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వృధా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణ అభివృద్ధి పనులను భవిష్యత్తు తరాల ప్రయోజనానికి ఆంక్షిస్తూ చేపడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రజల రాజధాని అమరావతి అనే భావనను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లే దిశగా భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ సమావేశపు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రీస్టార్ట్ అమరావతి అనే నినాదాన్ని ఈ విధంగా మార్చే దిశగా మే 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మరోసారి ప్రధాని మోదీ వస్తున్న క్రమంలో ప్రజలందరి ఆకాంక్ష అమరావతి రాజధాని అనే విధానం చాటే విధంగా కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. రాష్ట్రానికి పోలవరం, అమరావతి 2 కళ్ల వంటివని వాటిని సాధించుకునేందుకు కేంద్రంలో కూటమి ప్రభుత్వం సహకారం ఎంతైనా అవసరమన్నారు. అమరావతి రైతుల త్యాగానికి, గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకానికి తిరిగి రైతుల త్యాగం వృధా కాకుండా అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా రాజధానిలో భాగమైన తెనాలికి బహుళ ప్రయోజనాలుంటాయన్నారు. ఈ ప్రాంతం నుంచి వేలాదిగా స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావాలని కోరారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాజధానిలో భాగమైన తెనాలిలో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎంతో నష్టాన్ని చూశామన్నారు. మనందరం గాయపడ్డ సైనికులమని, అమరావతి విషయంలో గత పాలకులు రాజధాని అంశాన్ని అభాసుపాలు చేయాలని, అరాచకం సృష్టించారని అన్నారు. తిరిగి అదే ప్రాంతంలో 1,00,000 కోట్ల రూపాయల అంచనాలతో కూటమి నాయకత్వంలో రాజధాని ఏర్పాటు చేసుకోవడం చారిత్రక అంశమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని స్వాగతించేందుకు స్వచ్ఛందంగా ప్రజలు రావాలని, వారి ఆకాంక్షలు ప్రధాని దృష్టికి చేరాలన్నారు. ప్రధాని సభకు ప్రజలు వచ్చేందుకు తగు రవాణా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ అమరావతి విషయంలో గత ముఖ్యమంత్రి చేసిన విధ్వంసకర గాయాలు మానాయని, అమరావతిని అభివృద్ధి చేసుకోవడం ద్వారా గాయం తాలూకు మచ్చలు కూడా మాసిపోతాయన్నారు. ప్రధాని మోడీ సభను జయప్రదం చేయడం కూటమి శ్రేణుల బాధ్యతన్నారు.
జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నిర్మాణ వంశం గత 5 సంవత్సరాల పైశాచిక పాలనకు చెంపపెట్టు వంటిదన్నారు. ప్రజల రాజధాని అభివృద్ధి పనులకు ప్రజలు తరలి రావాలని కోరారు. వారి మనోభావాలను సభలో సంఘీభావంగా ప్రకటించాలన్నారు. మీడియా సమావేశంలో కూటమి పార్టీల స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలో 198 దేశాలుంటే 198 దేశాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజల రాజధాని అని చెప్పి ప్రజల్ని భాగస్వామ్యం చేసినటువంటి రాజధాని ఇంతవరకు ఎక్కడ కూడా ఏర్పడలా. మొట్టమొదటిగా చరిత్రకు శ్రీకారం చుట్టి చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాన్ని ఈ రోజున మరలా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నించే నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం. అలాంటి కూటమి నాయకత్వం మరొకసారి తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞానికి అమరావతి అనే నామకరణం చేసుకున్నటువంటి ఈ రాజధానిని పునర్నిర్మాణం చేసి ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేయాలనే ఒక తపన పడుతున్నటువంటి కూటమి నాయకత్వానికి మద్దతు పలకటానికి వస్తున్నటువంటి ప్రధాని మోడీ గారిని మనందరం కూడా ఆహ్వానించుకోవాలి. ఈ రోజున మద్దతు పలకాలి. అది మన బాధ్యత. కాలినడకన వెళ్ళేవాళ్ళు కాలినడకన వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళాలి, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి. ఈ వాహనం ఆ వాహనం దొరికిన వాహనాన్ని ఎక్కి మన మద్దతు పలకాల్సిన అవసరం, మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం, ఇది మన బాధ్యత. అలాంటి బాధ్యత మనందరి యొక్క బడ్జెట్ సంఘాల మీద ఉంది అనేది ఎవరు మర్చిపోకూడదు అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తెనాలి అతి దగ్గరలో ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి అమరావతికి. రేపు మీ అందరికీ తెలుసు, అమరావతి అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ఉండే డెవలప్ అయ్యే 4-5 నియోజకవర్గాల్లో మన తెనాలి కూడా ఉంటుంది. కాబట్టి అందరికంటే మన మీద ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడున్న శ్రేణులందరికీ మేము ఇక్కడికి వచ్చిన నాయకులందరం ముక్తకంఠంతో చెప్తున్నాం, రేపు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సత్తా చూపియాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కళలు ఏవైతే ఉన్నాయో పోలవరం అలాగే అమరావతి 2 కళ్ళు లాంటివి, ఈ రెండిటిని సహకారం చేసుకునేదానికి కేంద్రం యొక్క ఆశీస్సులతో కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతున్నాం. అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు కార్చిన కన్నీళ్లకు ఈరోజు ఒక గుణపాఠంగా నాయకులకు చెప్పే విధంగా రేపు సభ విజయవంతం చేయాలి. ముఖ్యంగా రేపు నరేంద్ర మోడీ గారు అమరావతికి వస్తున్నారు. ప్రతి ఒక్కరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల్లో మన బిడ్డలు క్వశ్చన్ పేపర్లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి ఉంటే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 175 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చి ఇక్కడ అమరావతికి సంఘీభావం తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరించబోతున్నాం. దానికి సంబంధించి ఆ ఘట్టానికి సాక్షాత్ దేశ ప్రధాని రాబోతున్నారు. రేపటి దినం ఈ యొక్క సభను జయప్రదం చేయనేసి మీ ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇప్పటి వరకు కూడా మన పిల్లలు కానీ మనం కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే ఎక్కడ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు మనం అంతా కూడా ఎలాంటి పరిపాలన మనం అందరూ చూసాం. ఒక రాక్షస పరిపాలన చూసాం. అన్ని వర్గాలు అన్ని మతాలు అందరూ కూడా ఎవరు కూడా హ్యాపీగా లేరు. చట్టసభల్లో వదలలేదు, న్యాయస్థానాల్లో వదలలేదు, బ్యూరోక్రాట్ను వదలలేదు. అన్ని వ్యవస్థలను నాశనం చేసేసి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చేసినటువంటి గాయాలు ఇంకా గాయం మానింది, కానీ దానికి సంబంధించినటువంటి అదే ఉన్నాయి, గుర్తులు అట్లే ఉన్నాయి. ఇది భారీ సభ. ఈ సభకు 5 లక్షల మంది హాజరవుతున్నారు. తెనాలి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా మేమందరూ కూడా పిలుపునిస్తున్నాం. భారీ ఎత్తున మీరందరూ పాల్గొని గతంలో శంకుస్థాపన చేశాడు వదిలేశాడు అనే అపప్రదను పోగొట్టుకుని ఈ 4 సంవత్సరాలు ఇక్కడ ముందున్నటువంటి ఈ 4 సంవత్సరాల్లో రాజధానిని నిర్మించి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని నమ్మకం కలిగించడం కోసం రేపు భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. దానికోసమే మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటం, అందుకనే పునర్నిర్మాణము అని రేపు దానికి నామం కూడా పేరు కూడా పెట్టడం జరిగింది. ఒకటే కోరుతున్నాం ప్రజలందరినీ కూడా, ఇది రేపు జరగబోయే కార్యక్రమం ఏదో తెలుగుదేశంకో జనసేనకో బీజేపీకో సంబంధించిన కార్యక్రమం కాదు, యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వాలంటీర్గా మీరందరూ కూడా అక్కడికి వచ్చి మన సంఘీభావాన్ని ఇంత పెద్ద ఎత్తున మేమందరం కూడా కోరుకుంటున్నాము అని మనమందరం కూడా ఒక సంకేతాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మికూడాలి. దానిలో భాగంగానే ఈ రోజున మేమందరం కూడా ఆ సమీకరణ కోసం చూస్తున్నాం. మేము సమీకరణ చేసే కంటే కూడా
ఎవరికి వాళ్ళు వాలంటీర్గా అక్కడికి వచ్చిన ఎడల ఖచ్చితంగా ఆ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకి అర్థమవుతుంది. 8 గంటల పని దినాల కోసం చికాగోలో ఆనాటి కార్మికులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో లేబర్ కోడ్ రద్దు కోసం ఉద్యమించాలని సిఐటియు నాయకులు కేవీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక గాంధీ చౌక్ లో సిఐటియు ఆధ్వర్యంలో తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ 1996లో వచ్చిన భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల చట్టం మన పాలకులు అమలు చేయకుండా నిలిపేశారని ఆరోపించారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నిధులను పక్కదారి పట్టించారని అన్నారు. కార్మిక శాఖ ఏఎల్ఓ ఎం వినయ్ కుమార్ మెహబూబ్ శుభానీలు మాట్లాడుతూ 2020 వరకు అప్పటి ప్రభుత్వం నిలిపేసిన పథకాలను అమలు చేసేందుకు దరఖాస్తులు తీసుకునే విధంగా ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా వచ్చే గుర్తింపు కార్డుతో మొదటి సంవత్సరంలో ప్రమాద బీమా పాలసీ ఉంటుందన్నారు. ఈ పథకంలో చేరేందుకు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, వి లక్ష్మణరావు, టి వెంకటేశ్వర్లు, ఎన్ రాజలక్ష్మి, చంద్రకళ, ఆశా, బి తదితరులు పాల్గొన్నారు. స్పిన్ తో పాటు పార్సిన్ తో పాటు ఫిషర్ తో పాటు ఏంజిల్స్ నలుగురు చనిపోయారు. లూసీ అనేటువంటి మహిళా నాయకురాలు యావజ్జీవ జీవిత అనుభవించింది. వాళ్ళ త్యాగం వల్లనే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి, సభలు జరుపుకున్నారు, చాలా చట్టాలు సాధించుకున్నారు. కొన్ని దేశాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి నిరంకుశ రాజుల్ని గదిరించారు, అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొత్త అప్లికేషన్స్ ఎవరిని ఇస్తే తీసుకోండి, లైబుల్ తీసుకోండి, అప్లికేషన్స్ పెట్టండి, దరఖాస్తులు తీసుకోండి, కొత్త రిజిస్ట్రేషన్స్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇప్పటివరకు అయితే అమల్లో ఉన్నాయి. దాన్ని బట్టి మేము ఇంకా కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నాము. మా కార్మిక శాఖ ఎప్పుడూ మీ కొరకు తలుపులు తెరిచే ఉంటాం. మీరు ఎవరు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. మా ఆఫీస్ నుంచి నేను కానీ మా సుభాని గారు కానీ మేమిద్దరం ఇక్కడ ఉంటాము. వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏ పని వచ్చినా కానీ మేము చేసి పెడతామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. తర్వాత ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వ పథకము ఈ శ్రమ పథకం అనేది ఒకటి అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అది ఉచితము ఆ పథకం. దానికి ఏంటంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే 12 అంకెల గల నెంబర్ వస్తుంది. ఒకటి యుఏఎన్ నెంబర్ అంటారు. అనార్గనైజ్డ్ వర్కర్గా గుర్తింపబడతారు. దేశమంతా మీరు ఎక్కడైనా అది ఐడెంటిటీ కార్డుగా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. దానికి మొట్టమొదటి సంవత్సరం మాత్రం యాక్సిడెంట్ పాలసీ ఇస్తారు. యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తారు. గాయపడితే ₹1,00,000 ఇన్సూరెన్స్, డిజేబిలిటీని బట్టి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎవరైనా సరే ఏ విషయాలైనా చేసుకోవచ్చు, లేదా మా కార్యాలయానికి వస్తే మేమైనా చేసి మీకు ఇస్తాం కార్డు. భవన నిర్మాణ కార్మికులు చాలా మందికి లేవని చెప్పింది దాకా. వాళ్ళకి భవన నిర్మాణ గుర్తింపు కార్డులు వాళ్ళు ₹110 కడితే మాకేం బెనిఫిట్స్ వస్తున్నాయండి, గతంలో మాకు ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు, మేము ఎందుకు కట్టారు మీకు ₹110 అని చెప్పి చాలా మంది కట్టుకోవడానికి వెనకం చేస్తున్నారు. కానీ ఎప్పుడు గవర్నమెంట్ మనకి పునరుద్ధరించారు కాబట్టి ఏ క్షణమైనా మనకి స్కీమ్స్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భవన నిర్మాణ గుర్తింపు కార్డు తీసుకోవాల్సి వెళ్తారు. దానికి కావాల్సింది అందరికీ తెలుసు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, నామినీ ఎవరైతే చూపించుకుంటారో నామినీ యొక్క ఆధార్ జిరాక్స్ పెట్టేసుకుంటే మనకి ₹110 చలాన్ని కట్టుకుంటే 5 సంవత్సరాల బట్టి వచ్చేస్తుంది. దీనికి మనకి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. నేడే కార్మిక దినోత్సవ స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణలో కార్మిక, కర్షక, ప్రజా సంఘాల ప్రయోజనాల కోసం, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేయాలని సిపిఐ నాయకులు సందర్భంగా అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పట్టణంలో సిపిఐ, ఏఐటియుసి సంస్థల ఆధ్వర్యంలో పలు కూడలలో అరుణ పతాకాన్ని ఎగురవేసి ఉద్యమ విధానాలను తమ ప్రసంగాల్లో వ్యక్తం చేశారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయం ఎదుట మేడే ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బొల్లి ముంతకృష్ణ ఎర్ర జెండాను ఎగురవేసి ఉద్యమ నేతలకు నివాళులర్పించారు. ఏఐటియుసి పథకాన్ని జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువజన నాయకులు పాసెం వెంకటేష్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, కొలిపర్ల మండల సిపిఐ కార్యదర్శి త్వరగా బాలస్వామి, గుంటి శివ, ఎస్ వెంకటేష్, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చెంచుపేటలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ఎలక్ట్రికల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు ఎస్ గురుబ్రహ్మం ఎర్ర జెండా ఎగురవేసి కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులకు పని దినాలు 18 గంటలు, ఆ తర్వాత 12 గంటలు అలా పని గంటలుగా ఇచ్చేసి ఆ తర్వాత చికాగో నగరంలో మరి ఈ యొక్క మేడే కార్మికులకు సంబంధించి జరుపుకునేదానికి మరి ఈ రోజున
139వ మేడే దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో హక్కులు కూడా మనం సాధించుకోవాలి అంటే కార్మికులందరూ కూడా ఒకే మాటలో ఒకే బాటలో నడిచే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఏదైతే ఆపరేషన్ కగారు పేరుతో మణిపూర్లో జరిగినటువంటి హింసా రాజకీయాలు వేలల్లో లక్షల్లో జనం చనిపోతే కనీసం మోడీ కానీ అమిత్ షా కానీ పట్టించుకుపోవటం ఈ దేశం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వేల మంది మనుషులు చనిపోయినా కానీ ప్రశ్నించే హక్కుని కాలరాసేటువంటి మోడీ ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఈ దేశంలో పరిపాలించే అర్హత లేదని వాళ్ళు తెలియజేస్తాం. అంబానీ, ఆదానీ, శ్రీరాము, జెట్లీస్ వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు ఈ దేశ సంపదని దోచుకొని తింటా అవన్నీ కూడా ఎగ్గొట్టి విదేశాల్లో ఉన్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, వారి ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆటోనగర్ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెనాలి ఆటోనగర్ లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ వివిధ వృత్తుల్లో కొనసాగే కార్మికులు ఆటోనగర్ లో ఉన్నారని, వారి ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్మికుల ఐక్యత, రక్షణ, ఉన్నతి ఈ 3 అంశాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మేడే ఉత్సవాలను టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు, షేక్ మునీర్, మాళపాటి వేణు, తాడిపల్లి శివశంకర్ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల రక్షణ, కార్మికుల ఉన్నతి ఈ 3 అంశాల్లో కూటమి నాయకత్వం ఏ చట్టాలైతే కార్మికుల కోసం ఆవిర్భించినాయో ఆ చట్టాల్లో పరిరక్షణ, అంతేకాకుండా ఇంకే రకమైనటువంటి మీకు అవసరమైనటువంటి అంశాలని పరిగణలో తీసుకొని జీవన విధానంలో ఈ అంశాల ద్వారా పెనుమార్పులు వస్తాయి అనే భావన మీకు కలిగిన, మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి ఎంతోమంది కార్మిక సోదరిమణులు ఉన్నారు. వారందరిలో కూడా రక్షించే బాధ్యత ఈ రోజున ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా మీ అందరి కోసం మేము ఉన్నామనే భావన మాటలతో కాకుండా చేతల రూపంలో అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, మరి ముఖ్యంగా ఈ ఆటో నగర్ కార్యనిర్వాహకులు శివ, చంద్రశేఖర్, ఇస్మాయిల్ వీళ్ళందరి నేతృత్వంలో ఈ రోజున ఉచిత భోజనాలను కూడా ఈ కార్యక్రమంలో పెట్టినందుకు వారందరికీ కూడా భగవంతుడు పార్టీ పరంగా మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల రక్షణ కోసమే ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మీతో ఉంటుంది అనే భావాన్ని వ్యక్తం చేస్తూ ప్రాణాలు అర్పించి పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం పటిష్టంగా కొనసాగేందుకు మేడే స్ఫూర్తితో ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గురువారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మేడే ప్రాధాన్యతను వివరించారు. తొలుత ఎర్ర జెండాను ఆవిష్కరించి అమరులైన ఉద్యమ నేతలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పూరి విజయ్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ రాజేష్ ఖన్నా, డిపో కార్యదర్శి ఎన్ సుధాకర్, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు దీపాల శ్రీనివాసరావు, వి జోష్ బాబు, సీనియర్ నాయకులు ఆళ్ల వెంకట కృష్ణారెడ్డి, జి రవీంద్ర, కెవి సుబ్బయ్య, ఎన్ శంకర్రావు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మనం అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసం, మన ఇక్కడ యాజమాన్యాలు చేసే ఒత్తిడి కోసం, అలాగే మన కార్మికులు ఎలా రక్షించుకోవాలనే దానికోసం మనందరం ఏ విధంగా తీవ్రంగా ప్రయత్నం చేయాలి, ఇప్పుడు పడుతున్న బాధలు, కష్టనష్టాలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యక్రమంలో ఏ విధంగా మనం మెలగాలి, మన ఉద్యోగులను కానీ మన కుటుంబాలు కానీ ఏమి రక్షించుకోవాలి, మన సంస్థను కానీ మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలనే దానిలో ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పుడు కూడా నిరంతరం కార్మికుల పక్షాన ఉంటుంది. కాబట్టి దీనిలో భాగంగా ఏ విధంగా ప్రయత్నం చేయాలని అని అందరికీ తెలియజేసుకుంటూ, కార్మిక వర్గాన్ని తెలియజేసుకుంటూ, మరి ఎంప్లాయీస్ యూనియన్గా ఆర్టీసీలో ఎప్పుడూ నిరంతరం పోరాటాలతో మరి ముందు ఉంటుంది. దానిలో భాగంగా అన్ని డిపోల్లోనూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నాం. మరి
ఈ మేడేని అందరూ స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ జై హింద్. కార్మికులు పోరాడి సాధించుకున్న పని గంటలకు గుర్తుగా మేడే దినోత్సవ వేడుకలను ప్రపంచమంతా జరుపుకోవడం జరుగుతుందని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మేడే పర్వదినాన్ని పురస్కరించుకొని కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మేడే ఆవశ్యకతను వివరించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే ద్వారా కార్మికులు 8 గంటలకు పని దినాలు సాధించుకున్న విషయం ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. వివిధ రంగాల్లోని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, శంకర్రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం మొదలయ్యింది. ఎలాగంటే ఆ రోజుల్లో కార్మికుల్ని బానిసలుగా చేసుకుని రేత్రింబౌళ్ళు పని చేయించుకుంటూ ఉంటే వారికి వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా వారానికి కనీసం 6 రోజులు పనిచేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా రోజుకి 8 గంటలు పని చేయాలనేటువంటి హక్కుల కోసం చికాగో నగరంలో ఆ ఏ మార్కెట్లో జరిగినటువంటి పోరాట ఫలితంగా అందులో కొంతమంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ రక్తం నుంచి గుడ్డను తీసి ఎర్ర జెండా అప్పుడు మొదలైంది. ప్రతి మేడేకి ఎర్ర జెండా ఎత్తడం. అది తర్వాత దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సొంతం చేసుకున్నాయి. కార్మికులందరికీ కూడా మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉద్దనరాయపాలెం సందర్శించడానికి వెళ్తామంటే దానిని అడ్డుకోవటం, అవసరస్ చేయటం ఇది ప్రజాస్వామ్యం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి టైం, వైసీపీ టైంలో అలా చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు అలా చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. వెనకటి నుంచి పరిపాలించినటువంటి పార్టీ అధ్యక్షురాల మీద దాడి చేయటం అనేది, బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని మేము పూర్తిగా తెనాలి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మరి ఈ మేడే నాడు అంటే ప్రతి కార్మికుడు కూడా ఒక పండగగా జరుపుకుంటారు. ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగంలో ఉన్నా సరే ప్రతి కార్మికుడు కూడా నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున, ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కమిటీల తరఫున కూడా నేను మేడే జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అక్రమ సంబంధ నేపథ్యంలో ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన తెనాలి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 26వ తేదీన సాయంత్రం మల్లెపాడు శివారు ఏలగుంట చెరువులో హత్యకు గురైన గండికోట వెంకట మణిపృథ్వీరాజ్ హత్య కేసులో పూర్వాపరాలను స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ రమేష్ బాబు వెల్లడించారు. మృతుని తండ్రి గండికోట అంకంబరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలో హత్యకు గురైన గండికోట వెంకటమణి పృథ్వీరాజ్ భార్య వెంకటలక్ష్మికి పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన గోవింది కోటేశ్వరరావు అలియాస్ కత్తితో ఉన్న అక్రమ సంబంధ నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేసినట్లు సిఐ రమేష్ బాబు వివరించారు. ముద్దాయిలు గోవిందు వెంకటేశ్వరరావు గండికోట వెంకటలక్ష్మిను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొదటి భర్తను కోల్పోయిన వెంకటలక్ష్మి మణిపృథ్వీరాజును 5 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో బెంగళూరులో కూలి పనులు చేయడానికి వెళ్లిన మణిపృథ్వీరాజ్ వెంకటలక్ష్ములకు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన గోవిందు కోటేశ్వరరావుతో బెంగళూరులో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో గోవిందు కోటేశ్వరరావుతో అక్రమ సంబంధం పెట్టుకున్న వెంకటలక్ష్మి తన భర్తకు అనుమానం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రియుడు కోటేశ్వరరావుతో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. భార్య వెంకటలక్ష్మి ప్రవర్తన నచ్చక తెనాలి వచ్చి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న పృథ్వీరాజు వద్దకు మరలా వచ్చిన వెంకటలక్ష్మి కోటేశ్వరరావు తనకు అన్నాని భర్తకు పరిచయం చేసింది. ఫోను ద్వారా వారి ఇరువు మధ్య పరిచయాన్ని పెంచి కోటేశ్వరరావుతో తన అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రియుడు కోటేశ్వరరావుతో ఫోన్ రాయబారాలు సాగిస్తున్న వెంకటలక్ష్మి భర్త అడ్డు తొలగించుకునే నిర్ణయానికి వచ్చి ప్రియుడు కోటేశ్వరరావుతో ఫోన్లో రాయబారాలు సాగిస్తున్న వెంకటలక్ష్మి భర్త అడ్డు తొలగించుకునే నిర్ణయానికి వచ్చి ప్రియుడు కోటేశ్వరరావుతో భర్త హత్యకు చేసిన కుట్ర క్రమంలోనే పృథ్వీరాజ్ హత్య జరిగిందని సిఐ రమేష్ బాబు దర్యాప్తు వివరాలు వెల్లడించారు. అనుమానాస్పద హత్య కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన సిఐ రమేష్ బాబు 3 టౌన్ పోలీసులు పి మురళి, కె బాబురావు, ఎస్ జైకర్, ఎస్పీ సతీష్ కుమార్, డిఎస్పీ జనార్దన్ రావు నుండి ప్రశంసలు అందుకున్నారు. వై కోటేశ్వరరావు అనే కుర్రోడు, అతను వెల్లటూరు సంబంధించిన వాడు. ఈ కుర్రోడు కూడా అక్కడే వర్కర్గా, కాంట్రాక్ట్గా వర్కర్గా ఉంటాడు. ఆయనతో చదువుగా ఉంటుందని చెప్పి ఈ కుర్రోడు అమ్మాయిని కదిలిస్తాడు. ఈ కుర్రోడికి అమ్మాయికి కొద్దిగా క్లోజ్ రిలేషన్, ఎన్ని మెయింటైన్ చేయడం, ఎన్ని చూసి
భర్త అమ్మాయిని నువ్వు కరెక్ట్ కాదని చెప్పి అమ్మాయితో గొడవపడి వచ్చేస్తాడు. ఒక 4 months బ్యాక్ ఇంటికి వచ్చేస్తాడు. ఆ అమ్మాయిని తీసుకురాకుండా వచ్చేస్తాడు. ఇక ఆ అమ్మాయి వాళ్ళందరికీ అన్నాలు వండి పెడతా ఉంటుంది కదా. ఈ వెంకటలక్ష్మి ఈ కోటేశ్వరరావు ఇద్దరు కలిసి ఆ బెంగళూరు నుంచి వినుకొండ అతని నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను, ఈ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పి అంటాడు. వీళ్ళిద్దరు కలిసి కూడా 2 నెలలు గడిచిన తర్వాత అతను ఈ అమ్మాయిని సక్రమంగా చూసుకోకపోవడం, ప్లస్ ఇతను ఈ భర్త కన్నా స్థితిమంతుడు కాదు వాడు. అవన్నీ గ్రహించిన అమ్మాయి వాడిని వదిలేసి నేరుగా మళ్ళీ నాకు భర్త కావాలని చెప్పి తెనాల్లోకి వచ్చేస్తుంది. ఇక ఆ అమ్మాయి ఏం చెప్తుంటే, నన్ను నువ్వు వదిలేసి వచ్చేసావు, నేను వినుకొండలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను, గోకనకొండలో పోయినానని చెప్పి వీళ్ళకి మాయమాట చెప్తుంది. ఈ కోటిస్వామి అతను చెల్లి అనడం, ఈమె వాడిని బ్రో అని చెప్పి పిలవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈ భర్త ఉన్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఉదయ్ కిరణ్ అని. ఆ ఉదయ్ కిరణ్కి ఫ్రెండు ఆటో తోలే కురవాడు. వీళ్ళిద్దరికీ అతను ఫోన్లో మాట్లాడతాడు. అరే ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ భర్త వదలలేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత జగడిగుంటపాలెము టిక్కో హౌస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాడికి ఫోన్ చేసి పిలుస్తారు. వేరే మేము ఇక్కడ ఉన్నాము నీకోసం వచ్చాను రారా అని అంటారు. తీసుకెళ్ళిన ముందు బాటిల్స్ అని తాగుతారు. తాగిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత పథకం ప్రకారము ఈ ఉదయ్ కిరణ్ని తెచ్చిన వెపన్ ఉంటుంది కదా, ఆ వెపన్ ఏముంది సైగ చేస్తాడు వీడు. ఈ సైగ చేయగానే వెపన్ తీసుకొని ఫేస్ మీద ఒకటి ఇస్తాడు. ఒక స్ట్రోక్ వేయగానే ఆ ఫేస్ మీద వేయగానే తగులుతుంది. ఆ లేచి ఒక్క స్పీడ్గా పరిగెత్తంగానే పక్క పెద్ద చెరువు ఉంటుంది. ఎవరికైతే వెళ్ళినాడో వీడికి తెలియదు చెరువు ఉందని చెప్పి, దాంట్లో పడిపోతాడు. ఈ కత్తి తీసుకొని వెళ్ళి ఆ కాలంలో పోయి దూకి మిగతా అతన్ని పొడి చేస్తాడు. ఈ బండ మీద ఉన్నటువంటి ఒక 2 రాళ్ళు తీసుకెళ్ళి ఇతను చిన్నగా నడుచుకుంటూ పోయి వేస్తాడు. ఆ వెంకటలక్ష్మిని, కోటేశ్వరరావుని, ఉదయ్ కిరణ్ని, అలానే శ్రీనివాసరావుని కుర్రని అందరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తా ఉన్నాం. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశమంతటా కులగణన జరగాలని నిర్ణయించడం పట్ల బీసీ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి వాహబ్ చౌక్లో గురువారం సాయంత్రం బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేసన శంకర్రావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నాయకులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, ఎంతో కాలంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేసన శంకర్రావు కులగణన జరగాలని అనేక పోరాటాలు చేశారని అన్నారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి సిద్ధం కావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ రాజధానిలో ప్రధానమంత్రి గారి మోడీ నాయకత్వంలో కులగణన అనేది దేశవ్యాప్తంగా చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించిన సందర్భంగా మనందరం ఫస్ట్ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కులగణన చేయాలి అంటే దాదాపు మన రాష్ట్ర చరిత్రలో 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలోనూ దాదాపు 24 జిల్లాల్లోనూ, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల పోరాటాలు చేసిన సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బీసీ కులగణన జరగాలనే ఉద్దేశంతో దాదాపు 25 రాష్ట్రాల్లో ప్రజలందరూ కోరుకోవటం వలన అది ఆమోదించిన నరేంద్ర మోడీ గారికి శుభానందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు గారు ఎంతో తన 78 ఏళ్ల వయసులో కూడా అనేక ఉద్యమాల పోరాటం చేయడం మూలంగా మన రాష్ట్ర ప్రజలకు ఈ కులగణన జరగటం మూలంగా ఆయనకి ప్రత్యేకంగా బీసీ కులాలందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయని మనం తెలియజేస్తున్నాం. మేము ఎంతమంది ఉన్నామో బాబు, మమ్మల్ని లెక్కేయండిరా బాబు అయ్యా అని చెప్పేసి దశాబ్దాలు బడిపడి సంవత్సరాలు బడిపడి పెద్దలు ఎంతోమంది ఉద్యమాలు చేసి మమ్మల్ని లెక్కించి మా రిజర్వేషన్ మాకు వేయండి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉద్యమం. దీనికి కంకణం కట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు గారు 7-10 వయసులో కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఉద్యమాలు చేసి, ఈ పోరాటాలు చేసి, ఢిల్లీ రాజధానిలో జంతర్ మంతర్లో కూడా నిరాహార దీక్షలు చేసి ఎన్నో పోరాటాలు చేస్తే కానీ నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వచ్చింది కాబట్టి ఫలం అనుకుంటున్నాను.
వేమూరు మండలం జంపనిలో మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తానని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయం నందు నక్కా ఆనందబాబు 12 మంది ఉద్యోగులకు సంబంధించిన జీతాల బకాయి ప్రావిడెంట్ ఫండ్ నిధి 37,72,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ తెనాలి డెల్టా ప్రాంతంలో రైతులతో పాటు గ్రామాల అభివృద్ధిని కాంక్షించి ఏర్పాటు చేసిన సహకార రంగంలోని షుగర్ ఫ్యాక్టరీ మూతపట్టడం తమకు ఎంతో బాధను కలగజేస్తుందని అన్నారు. కొన్ని కారణాల వల్ల మూతపడినప్పటికీ అదే స్థానంలో నిరుద్యోగ యువతకు రైతు కూలీలకు ఉపయోగపడే విధంగా మరొక కర్మాగారం ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రితో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా గతంలో రిటైర్ అయిన ఉద్యోగులు, వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులు వారికి సంబంధించిన జీతాల బకాయిల చెల్లింపుకు తమ వంతు సహకరిస్తానని అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగిపోయిన ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడానికి కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆమోదం తెలపడంతో పాటు వారికి ఆర్థిక పరంగా ఆదుకునేందుకు 200 కోట్ల రూపాయల నిధులు సమకూర్చడం జరిగిందని, అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల ఆ నిధులు పంపిణీ చేయడానికి ఆటంకం ఏర్పడిందని అన్నారు. సంబంధిత నిధులను జగన్ ప్రభుత్వం వాడుకోవడం జరిగిందని, కంటి తడుపు చర్యగా కొద్ది మొత్తంలో నిధులు అందించి చేతులు దులుపుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం లిక్విడేటర్ను ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనుభవం కలిగిన లిక్విడేటర్ను నియమించుకోవడం వల్ల కొన్ని పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 11 కోట్ల రూపాయల జీతాల బకాయిలు ఉండగా ఫేజ్ 1 ద్వారా 12 మంది ఉద్యోగులకు మీడే సందర్భంగా జీతం మరియు ప్రావిడెంట్ ఫండ్ నిధులు 37,72,000 రూపాయలు పంపిణీ చేశారని, మిగతా వారికి సంబంధించిన బకాయిలను త్వరలో అందజేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లిక్విడేటర్ చంద్రకుమార్, ఉద్యోగుల సంఘం నాయకులు బసివిరెడ్డి, వట్టిప్రోలు యోబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాహితమైన కూటమి పరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. గురువారం ఆయన చుండూరులో ఎంపీడీఓ సుదీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆనందబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో కూడిన ప్రణాళికలతో ఆచరణ తెస్తున్నారని అన్నారు. జగన్ పరిపాలన రాష్ట్రాన్ని అన్ని విధాలా దెబ్బతీసి ప్రజలను నయవంచన చేశారని తీవ్రంగా విమర్శించారు. కూటమి పాలన ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. అర్హత కలిగి పింఛన్లు మంజూరు కానటువంటి వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులకు ఆయన చేతుల మీదుగా ఫంక్షన్లో నగదు పంపిణీ చేశారు. ముస్లిం సంఘం ద్వారా ఆనందబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని జన్నమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు శివారెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటరెడ్డి, శరత్ చంద్ర, పవన్ కుమార్, షేక్ అలీషా తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రావడం, మనం అందరం మాట్లాడుకోవడం, లిక్విడేటర్ అన్నాడు సోదరుడు మంచి యాక్టివ్గా పాజిటివ్ ప్రపోజల్ రావడం, ఆ వచ్చిన కాడ నుంచి ఏ విధంగా సమస్య పరిష్కారం ఉంటుందనే దాని మీద లిక్విడేటర్ గారు కూడా పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఎప్పటికప్పుడు నాతో వచ్చి మాట్లాడడం, అన్ని విషయాలు రైతులు చర్చించుకొని ఏ విధంగా పరిష్కారం చేద్దామంటే నాకు కొంత ఏమి చెప్పడం, నేను కూడా ఆ దిశగా ముందు మీ సమస్య పరిష్కారం అయితే బాగుంటుంది సాధ్యమైనందరూ కానివ్వండి అని చెప్పడం, ఇదంతా కూడా ప్రాసెస్ పూర్తి చేసినటువంటి వరకు మీరు అన్నట్టు మన గొడ్లు చెందలో అయితే మొత్తం మీ సమస్య అని కూడా కూర్చోండి, అది కూడా తప్పనిసరిగా 100,000 గారితో మాట్లాడి తీసుకొచ్చి అంతా క్లియర్ చేద్దాం. ఇప్పటి వరకు ఉన్న డబ్బులు మీకు కావాల్సిన శాలరీస్ అదేవిధంగా పిఎఫ్ బకాయిలు కట్టడానికి సరిపోతాయి అన్నారు. వారికి చెల్లించి కావాల్సిన గ్రాట్యుటీ ఇతర బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా త్వరలోనే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ అమరావతి రాజధాని రేపు ఒక్కరోజే 59,000 కోట్లకి శంకుస్థాపనలో ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రేపు చేయబోతా ఉన్నాం. 59,000 కోట్లు పనులు టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు కూడా అయిపోయి రేపే వాటికి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నాడు. ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా మళ్ళా పాలు పంచుకొని ఈ రాజధాని నాది, మనది, మన పిల్లలది, మన భవిష్యత్తు రాజధాని అనే సంఘీభావాన్ని మీరు అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన ప్రాంతంలో కడుతున్న రాజధాని, ఆ రాజధాని కోసం నమ్మి 33,000 ఎకరాలు రైతులు చంద్రబాబు నాయుడు గారికి ల్యాండ్ పూలింగ్ కింద అప్పచెప్పారు. తెలుగునాడు ఆటో యూనియన్ పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటుందని, వారి ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మేడే ఉత్సవాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎర్ర జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగునాడు ఆటో యూనియన్ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నిర్ణయాల నుంచి వెలుగు చూసిందని, పార్టీకి అండగా ఉండే తెలుగునాడు ఆటో యూనియన్ సభ్యులకు కష్టం నష్టం లేని విధంగా వారి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తారని ఆలపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ ఆటో యూనియన్ బ్రహ్మాండంగా ఐక్యతతో, మరి ముఖ్యంగా గతంలో ఏ రకంగా నష్టపోయారో మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఎలాంటి కేసులు లేకుండా మనం 2014-19లో ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి పూర్వవైభవమే ఎవరికి నష్టం లేకుండా చూస్తామని, మరి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించగలిగినటువంటి కూటమి నాయకత్వం ఉందని, మీ అందరికీ రక్షణగా ఉండే చట్టాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి, మీతోనే మేము అని చెప్పి ఈ రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే నేపథ్యంలో మజ్జిగ కూడా పంపిణీ చేయడం ముదావహమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న చలివేంద్రంలో మేడే సందర్భాన్ని పురస్కరించుకుని జట్టి శివరామకృష్ణ వితరణతో గురువారం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదచారులకు రక్షిత మంచినీటితో పాటుగా మజ్జిగ పంపిణీకి తోడ్పాటునిస్తున్న దాతల ఔదార్యం ముదావాహమని అన్నారు. చలివేంద్రం నిర్వాహకులు కుర్ర శ్రీను మాట్లాడుతూ మేడే సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ సేవలకు తోడ్పాటునిచ్చిన జట్టి శివరామకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. జట్టి శివరామకృష్ణ మాట్లాడుతూ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి చేపట్టే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నాని గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి వేసవి కాలంలో చలివేంద్రం పెట్టడమే కాకుండా మజ్జిగను కూడా అందించే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా ఇది ప్రతి ఏడా కూడా ఈ రకంగా కొనసాగుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మేడే శుభాకాంక్షలు అండి. ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ శివలింగ భక్త కమిటీ ద్వారా కుర్రాసీన్ గారు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలండి వారికి. మరి ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో ఇక్కడ కుర్రాసీన్ గారు వారి మిత్రమండలితో సహకారంతో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. మరి అలాంటి మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారి ఇలాంటి మంచి కార్యక్రమాలకి మేమంతా కూడా వెనకాల సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, ఈ రోజున మేడే సందర్భంగా ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రోజున మరి చలవేంద్రం నందు మరి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు జట్టి శివరామకృష్ణ గారి సహాయ సహకారాలతో ఈ మధ్యాహ్న కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథులుగా మన కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమంకి సహాయ సహకారాలు అందించిన జట్టి శ్రీరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఆటో వర్కర్స్ యూనియన్లు అందరికీ కూడా ప్రత్యేకంగా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కొనసాగుతున్న క్రమంలో మేధస్సును పెంచి చదరంగం ఆటలోనే శిక్షణ పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విఆర్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు పెసరలంక రమణ అన్నారు. స్థానిక నందులపేటలో గురువారం ఎంఎస్ చెస్ అకాడమీ వారు ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ ని విఆర్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు పెసర్లంక రమణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ అకాడమీ ద్వారా విద్యార్థుల మేధస్సును పెంచే చదరంగం క్రీడలో రాణించాలన్నారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నాగిశెట్టి సాయి వరుణ్ మాట్లాడుతూ ఎంఎస్ చెస్ అకాడమీ కోచ్ శిరీష్ ఆధ్వర్యంలో మెరుగైన శిక్షణ లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడుతూ 40 రోజుల పాటు నిర్వహించే చెస్ క్రీడల్లో శిక్షణ పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బేబీ ఆయేషా, మౌలాభీ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ బ్రాంచి ప్రారంభోత్సవం సందర్భంగా నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసిన కోచ్ శిరీష గారికి, తమ్ముడు మాలిక్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. అదేవిధంగా ఈ సమ్మర్లో పిల్లలు స్కూల్స్ అన్ని హాలిడేస్, వాళ్ళకి ఇంకా మెరుగ్గా ఎడ్యుకేషన్ బాగా మైండ్ బాగా మెచ్యూర్ అవ్వాలంటే చెస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ గేము. ఆ చెస్ అనేది మనం పిల్లలకి ఎంత బాగా నేర్పిస్తే అంత బాగా వాళ్ళకి బ్రెయిన్ షైన్ అయ్యి ఎడ్యుకేషన్గా బాగా ముందుకెళ్తారని బాగా పేరెంట్స్కి ఇదొక మంచి అవకాశం అని నందులపేటలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు. అందరూ తప్పకుండా పిల్లల్ని చెస్ అనే గేమ్ నేర్పించి మీ పిల్లల భవిష్యత్తుని మీరే మంచి బాటలో నిలబెట్టారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఒక దాన్ని ప్రతి ఒక్కరు చెస్ అకాడమీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే
మైండ్ ఒక స్ట్రెస్కి కానీ మైండ్ ఒక ఇంప్రూవ్మెంట్కి కానీ ఈ క్రీడ అనేది చాలా ఉపయోగపడుద్ది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ముందుగా మాలిక్కి శిరీష గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని తెలుగునాడు ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో తెనాలి శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెనాలి శివాజీ చౌక్లో మేడే సందర్భంగా తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెప్సీ గోపి ఫ్రెండ్ సర్కిల్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెలుగునాడు ఆటో యూనియన్ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో తెలుగునాడు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్లా, కామినేని గోపి, గోవిందు, అక్కల శ్రీనాథ్, భాస్కర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ సమక్షంలో తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సత్రం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. గత పాలక మండలి గడువు నవంబర్లో ముగిసిన నేపథ్యంలో పాలక మండలి నూతన కార్యవర్గం విషయంలో సర్వసభ్య సమావేశాల నిర్వహణ విషయంలో అనేక తర్జన భర్జనలు చోటు చేసుకున్న నేపథ్యంలో గత నెల 13వ తేదీన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఆర్యవైశ్య సంఘం పెండేల వెంకటరావును అధ్యక్షుడిగా ప్రకటిస్తూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన పాలక మండలి అధ్యక్షుడిగా పెండేల వెంకటరావు, ప్రధాన కార్యదర్శిగా తాతా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా పెండేల సుబ్బారావు, కోశాధికారిగా రాజేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ తనకు సమానమేనని, పూర్వ కమిటీ నూతన కమిటీ ఇరువురు పట్ల తమకు సానుకూలమైన భావనే ఉందని అన్నారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు డుండి రాకేష్ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి సత్రం నూతన కమిటీ ఆలయ పురోభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన పాలక మండలి కార్యవర్గం తమ ప్రసంగాల్లో ఆలయ అభివృద్ధికి, ఆర్యవైశ్య సంఘ వికాసానికి చేపట్టే కార్యక్రమాల గురించి వివరించారు. పట్టణంలోని పలువురు ఆర్యవైశ్య సంఘ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెండేల వెంకటరావును నేను తెనాలి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ 2025-28 తెనాలి సంవత్సరం నూతన పార్శ్వవంతుల నందు మీ పదవి చెప్తాను. ప్రెసిడెంట్ పదవి నందు నియమితుడైనందున నేను సమస్త నియమ నిబంధనలను అనుసరించి నాకు అప్పగించిన విధులను నిర్వహిస్తానని, సమస్త అభివృద్ధికి నా వంతు సహాయ సహకారంలో అందిస్తానని జగన్మాత శ్రీ వాసవి అమ్మవారి సన్నిధిలో హాజరైన పెద్దల సమక్షంలో త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్య కులదేవతగా అవతరించి విశేషమైన అనుగ్రహాన్ని చేశారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఆ పరదేవత. ఆ రోజు ఎలా అయితే వారు గౌరవించి ఆప్యాయతతో మమ్మల్ని ఆహ్వానించారో మరలా అదే యొక్క ఆదరణ ఆప్యాయత ఉండబట్టి మరలా మేము వచ్చాం. ఆ కమిటీకి విరుద్ధం కాదు, ఈ కమిటీకి ప్రేమ కాదు. బాలస్వామికి ఎవరైనా ఒక్కటే, ఎవరు తప్పు చేసినా బాలస్వామి ఖండిస్తారు, దండిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే, దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు. వారికి విరుద్ధంగా ఉన్నారంటే వారి అవివేకము, వారి విఘ్నత. వీరి మీద ప్రేమగా ఉన్నారు అంటే వారి అజ్ఞానము. అంతకన్నా నేను ఏమీ చెప్పలేను. ఆర్యవైశ్య సంఘాలు, యువజన సంఘాలు, వాసవి సేవా సంఘాలు, మహిళా సంఘాలు అన్నీ కూడా మన రాష్ట్రంలో విరివిగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ కార్యక్రమాలు ఒక ఆర్యవైశ్యులు ఒక్కడికే చెల్లుబాటు అవుతున్నాయి. ఆర్యవైశ్యులు ఒక్కరే చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో మేమన్నీ కూడా మా కమిటీ కూర్చొని మాట్లాడుకొని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అయితే ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ జీవిత సభ్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా సరే పెళ్లి చేసుకుంటే 10% మేము ఇప్పుడు ఉన్న రేట్ల కంటే ఇంతకుముందు కమిటీ చేసే రేట్ల కంటే 10% తగ్గిస్తాం వాళ్ళకి. వాళ్ళందరికీ కూడా మన వయసులకు మేలు కలిగే విధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీలో నిర్ణయించుకొని అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాం.
ఒక ఆర్యవైశ్యుడి మీద చెయ్యి పడితే లేవన్నారు. ఈ రోజు అంత దిట్టంగా ఎందుకు మాట్లాడుతున్నారు? కేవలం ఒక పత్రికలోనే ఈ కార్యాచరణ మొత్తం ఎందుకు వస్తుందో యావత్ రాష్ట్రం కూడా గమనిస్తా ఉంది. ఈ విషయాన్ని ఎవరు కూడా సహించాం. చాలా క్లియర్ గా ఎవరైతే గొడవ చేసే వాళ్ళకి ఒక్కటే క్లియర్ గా ఈ వేదిక మీదకి ఉండాలని చెప్తా ఉన్నాం. నూతన కమిటీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రముఖులు, ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ స్వామీజీ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నేను, అలాగే ఈ జిల్లాలో ప్రముఖులు, వివాద రైతులైన తూరుగొండ సాయిబాబా గారు, చుండూరమ్మ గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సేవ అనేటటువంటి పదానికి పర్యాయ పదాన్ని కనుక చూసినట్లయితే అది ఆర్యవైశ్యుడు అనేటటువంటిది యావత్ దేశం, యావత్ సమాజం కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అది వాసవి అమ్మవారు పుట్టుకతోనే మనకి ఇచ్చినటువంటి వరం. అది సాటి మనిషికి చేతనైనటువంటి సహాయపడాలి, సహాయం చెయ్యాలనేటటువంటిది ఈ వైశ్య రక్తంలో ఉన్నటువంటి సుగుణం. వీళ్ళలో ఉండేటటువంటి ఆత్మాభిమానం కూడా ఆకలిస్తున్న చేయి జాచి అన్నం పెట్టమని అడిగితే తన ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతింటుందోనని ఆకలితో అలమటించడానికి ఇష్టపడతాడు, కానీ చేయి చాచేటటువంటి పరిస్థితికి వైశ్యుడు ముందుకు రాడు. దీనిలో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ, ఓ పార్టీ నాయకుడు వస్తే బయట నుంచే పెడతాం, ఓ పార్టీ నాయకుడు వస్తే కుప్పాన్ని పిలవటం, ఇలాంటివి ఏమి ఉండవండి. అందరూ సమానమే. అమ్మవారి ముందు ప్రతి ఒక్కళ్ళు సమానమేనండి. అమ్మవారి కృపకి అందరూ సమానంగా పరచాలని మేము కోరుకుంటున్నాము. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా వారు తెలియజేశారో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేసుకున్నారు. వేము నియోజకవర్గం కొల్లూరు మండలంలోని చిలుమూరు గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వేము నియోజకవర్గం కొల్లూరు మండల గ్రామైన చిలుమూరు గ్రామంలో గురువారం మారిల ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ గోవిందమాంబ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా నూతన దేవాలయ ప్రతిష్టను జరుపుకోవడంలో సహకరించిన మారిల ట్రస్ట్ను గ్రామస్తులు ప్రశంసించారు. మారిల రాజారావు దంపతులు పూజా విధుల్లో పాల్గొనగా మారిల గురుప్రసాద్ పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్ఠ, దేవాలయ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అన్నారావణ తెలిసిన వాడవో శాంతముగానా మనవిని వినుమానిది లోకము చేదరింపబడునది సూర్యుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది. బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం 17 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. మా మిత్రుడు మారేళ్ల మా ఫ్రెండు ఆరాధన మహోత్సవానికి 20,000 రూపాయలు ఏటా ఇస్తూ ఉండేవాడు. 17 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నది. ఒక మాట సందర్భంలో నేను ఆలయం కట్టాలని చెప్పాను. సరే చూద్దామన్నాడు. ఈ సంవత్సరం బాగా ఈ సంవత్సరానికి ఆరాధన మహోత్సవం టయానికి కట్టిస్తానని చెప్పాడు. అలాగే ముందుగానే కట్టించి వచ్చారు. ఈ కల్లా ఆలయాన్ని భక్తులందరి చేత ఆలయ మహోత్సవాన్ని జరిపాడు. ప్రపంచ కార్మిక దినోత్సవ స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం కార్మిక సంఘాలు సమిష్టిగా ఉద్యమించాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని సిపిఎం పార్టీ నాయకులు మేడే ఉత్సవాన్ని పురస్కరించుకొని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ సెంటర్లో గురువారం గుర్రం జాషువా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సిపిఎం పార్టీ నాయకులు మునక శివసాంబిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే కార్మిక దినోత్సవ ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ గడ్డిపాటి ఆదిశేష రత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకర్రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో కుట్టు మిషన్ శిక్షణా తరగతులు నిర్వహించడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ప్రభాకర్రావు తల్లిని స్మరించుకుని నిరుపేదలకు ఈ నెల 15వ తేదీ నుండి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. స్థానికుల అభ్యర్థన మేరకు కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఆ రోజున కూలీల కోసం ఆయన ఇచ్చిన కూలీల ఇంట్లోనే పనిచేసేవాడు. నెల్లూరులో ఆ డాక్టర్ల దగ్గర వైద్యం నేర్చుకుని అక్కడ కాన్పులు, ఆడవాళ్ళ కాన్పులు కూడా చేశాడు ఆయన ఆ గ్రామంలో. అట్లాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి సరుకులు, అప్పటి వరకు వ్యవసాయ కూలీలకు సంఘమే లేదు. ఈ రోజున వ్యవసాయ కూలీలకు సంఘం ఏర్పడిందంటే భారతదేశ వ్యాప్తంగా ఈయన పెట్టిన సంఘమే, ఆయన ప్రారంభించిన సంఘమే. అట్లే రామచంద్రారెడ్డి పేరుతో ఒక హాస్పిటల్ ప్రజా వైద్యాలు నడుస్తుంది. గుంటూరులో ఎంత వైద్యం చేస్తారో అప్పుడు ఎవడో అంత వైద్యం. కూలీలకు చట్టం ఇచ్చింది ఫస్ట్ ఆయన. మరి ఇవాళ మనం చూస్తున్నాం, చిన్న చిన్న పదవులు ఉంటేనే ఎట్లా ఉంటున్నారు. ఆయన పార్లమెంట్ సభ్యుడైనా కూడా సైకిల్ వేసుకెళ్ళేవాడు. మరి నేను స్వచ్ఛందంగా చూడటం జరిగింది. అంటే ఇప్పుడు తాతయ్య మాస్టర్ గారికి వాళ్ళ భార్యకి అన్నయ్య అవుతాడు.
మరి ఆయన మరి డొనేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఆయన ఎక్కడో మద్రాసు ఎప్పుడో వెళ్ళిపోయాడు 30 సంవత్సరాల కిందట. మన గ్రామం పట్ల మరి పూర్తిగా. అదేవిధంగా కూచిపూడిలోని సెక్రెడ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జి దేవశ్రీ, ఏ అనూష, ఏ సంధ్య, ఇందిరా ప్రియదర్శిని మార్కులతో విజయం సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను దుశ్శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. మండల కేంద్రం అమృతూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదికపై నార్ల మనోజ్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ ఫిరియద్, వైస్ కరస్పాండెంట్ ఆంటోనీ రాజ్, ప్రిన్సిపాల్ సిస్టర్ లిల్లీ, మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాదులు పలువురు ప్రసంగించారు. ఈ విద్యా సంవత్సరం 49 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా 44 మంది ఫస్ట్ క్లాస్లో, 5 సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులైనట్టు పాఠశాల నిర్వాహకులు తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ ఫలితాలు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్న విద్యార్థులను తల్లిదండ్రులను సన్మానించుకునే అపురూపమైన రోజు మరువలేందని పాఠశాల యాజమాన్యం తెలిపారు. Secondly, I have to thank all the parents. I am sure you worked a lot, you helped them a lot, you prayed a lot. It's a God's gift that our children got a good marks. And also some of our children from this village, they got a high score, they held. And we congratulate you in the name of the Sacred Hearts family, included the teachers, because it is not none of us, it is God's grace and also the hard work of our parents, teachers and students. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల రాజధాని అమరావతి అనే విషయాన్ని ప్రధాని మోదీ మనసుకు హత్తుకునేలా ప్రజలు అమరావతి కార్యక్రమాలు జయప్రదం చేయాలి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కూడలలో రెపరెపలాడిన అరుణ పతాకం. పోరాటాల ఆవశ్యకతను వెల్లడించిన కార్మిక సంఘ నేతలు. జనాభాలో 92% ఉన్న కార్మికులే దేశ అభివృద్ధికి కీలకం. చట్టాల పట్ల అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలి. న్యాయ విజ్ఞాన వేదిక ద్వారా వెల్లడించిన 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వివేకవర్ధన్. కార్మికుల రక్షణకు, ఉన్నతికి, ఐక్యతకు కూటమి ప్రభుత్వం ద్వారా తగు ప్రాధాన్యత కల్పిస్తాం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి నటి హెచ్సివి న్యూస్. నమస్తే.